దీనికి ఏమన్నా సమాధానం చెప్తారా? ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు తెలంగాణ, చెప్పులు ఏలుతున్నాయి, బీరు బాటిల్ ఏలుతున్నాయి, సార సీసాలు ఏలుతున్నాయి, ఒకసారి చూడుర్రి వరవ్వా శబాష్. ఇది కాంగ్రెస్ పాలన అంటే. ఏందిడా ఇది బీర్ సీసా, ఇవి చెప్పులు చెప్పులు చెప్పులు, ఇదేదో మందు బాటిలే ఉన్నట్టున్నది. ఇగో ఇది కూడా ఇదేదో మందు బాటిలే ఉన్నాయి. ఇక చూడు సీసాలు చెప్పులు, ఏంది చెప్పులంతా ఇవన్నీ నుండి వచ్చినాయండి? ఎందుకు వచ్చినాయి? వాటికి ఏమైనా కాళ్ళు వచ్చినాయా? ఇగో ఈడ ధర్నా జరుగుతుంది. వీళ్ళు దేనికోసం కూకున్నారు? వీళ్ళు దేనికోసం? ఏదైనా మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ పెడతారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇంత దావత్ ఇస్తున్నారా? దేనికోసం కూర్చున్నారు అక్కడ? ఈ పరిస్థితి ఇట్లున్నదా? ఇగో ఏందట అసలు పరిస్థితి ఏందట? యూరియా కోసం పడిగాపులు ఎన్నాళ్ళు, రైతన్నలకు అవే గోసలు తిప్పలు, క్యూ లైన్లలో చెప్పులు కట్టెలు రాళ్ళు, ఉత్త చేతులతో వెనుదిరుగుతున్న రైతులు, పలుచోట్ల రహదారులపై అన్నదాతల ధర్నా, ప్రభుత్వంపై రైతుల ఆగ్రహం. ఇప్పుడు సమాధానం చెప్పుర్రి. రైతు 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 పాడుగాను నీ రాత అన్నారు. ఉత్తగానే అనలే. రైతుకు సంబంధించి పెట్టుబడి సాయాన్ని ఇయ్యలే, రైతులకు రుణమాఫీ ఇయ్యలే, రైతులకు మద్దతు ధర కలిపియలే, రైతులకు సంబంధించి నీళ్లు చక్కగా ఇవ్వకపోతే, రైతులకు కరెంట్ ఇవ్వకపోతే, రైతులకు ఆఖరికి ఎరువులు కూడా ఇవ్వకపోతే ఏం పాలన అయ్యా అనేది అని అంటున్నారు ప్రజలు.